దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి. తులారాశి వారికి జనవరి 16 సాయంత్రం 6 గంటలకు జరగబోయేది ఇదే. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశిగా చెప్పుకుంటాం. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశి వారికి దేవుడైతే తన తీర్పు రాసేశాడు. జనవరి 16 సాయంత్రం 6 గంటలకు మీకు ఒక అతిపెద్ద సంఘటన అయితే జరగబోతుంది. ఈ సంఘటన వల్ల తులారాశి వారు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. దీనివల్ల మీరు పట్టలేని ఆనందంతో పాటుగా ఆనందంతో కూడిన బాధ కూడా మిమ్మల్ని, అంటే ఎంతో కాలంగా దీని గురించి వేచి ఉండి ఇంకా రాదు అనుకున్న సమయంలో అది రావటం వల్ల ఆనంద బాష్పాలు అయితే వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎంతో కాలంగా మీరు తీసుకున్నటువంటి ట్రీట్మెంట్లు ఫలించడం వల్ల ఆరోగ్యపరంగా మార్పు అనేది ఉండటం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఒత్తిడి అంతా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మాత్రం మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటారు. ప్రతి పని కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే విందు వినోదాలు ఎక్కువగా చేయాలనుకుంటారు. చాలా వరకు కూడా సమయాన్ని ఆనందంగా గడపాలని, ఎంతకాలం పడ్డటువంటి కష్టం నుండి కొంతకాలం బ్రేక్ తీసుకొని మిమ్మల్ని మీరు ఆనందపరచుకోవడం లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కొరకు సమయాన్ని అనేది కేటాయించాలని అనుకుంటారు. అలానే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. ఎవరికైతే కొంతకాలం నుండి వివాహ విషయాల్లో ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయో అటువంటి వారు వెంటనే మళ్ళీ వివాహ ప్రయత్నాలు పునఃప్రారంభం చేసుకోవడం మంచిది. అయితే కాలసర్ప దోషాలు కానీ లేదా ఇతర సర్ప సంబంధిత దోషాలు ఏవైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతుల పూజ చేయించుకొని ఆ తర్వాత మరలా వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. కుటుంబ జీవితంలో కూడా సాఫీ వాతావరణం అయితే కనిపిస్తుంది. కుటుంబ పరంగా విడిపోయినటువంటి తోబుట్టువులతో కానీ లేకపోతే దగ్గరి బంధువులు ఎవరైతే ఉన్నారో వారితో మళ్ళా మాటలు రావటం వల్ల తెలియని ఆనందం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తోబుట్టువుల మధ్య బలం అనేది పెరుగుతుంది. ఒకరికొకరు ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ చేదోడు వాదోడుగా ఉండటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే దాంపత్య జీవితంలో సాగుతున్నటువంటి చిన్న చిన్న కలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. దంపతులు ఇద్దరూ కూడా ఆనందకరమైన సమయాన్ని అయితే గడుపుతారు. తులారాశికి సంబంధించి ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వాటిలో మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే సంతాన విషయంలో శుభవార్తలు వింటారు, కానీ మరి కొంతకాలం ఖచ్చితంగా మీరు ఎదురు చూడవలసి ఉంటుంది. ఈ రాశివారు ఎంతో కాలంగా నూతన గృహాలు నిర్మించుకోవడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ నిరంతరం ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. నిర్మాణం కొనుగోలు జరుగుతుంది, కానీ ఆ జరిగే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఏదో ఒక అవాంతరం అడ్డుపడటం, లేకపోతే బ్రోకర్ల ద్వారా ఇతర వ్యక్తుల ద్వారా సమస్యలు. మీరు ఎంత పూజ చేసినప్పటికీ కూడా ఎన్ని పూజలు చేసినా ఖచ్చితంగా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. కానీ మీరు భయపడకండి. 100% గృహ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. ఈ యొక్క టెన్షన్ అనేది మీరు కొంచెం హ్యాండిల్ చేయగలిగి ఉండాలి. అలానే ఈ రాశికి సంబంధించిన వారిలో ఏదో తెలియని మానసిక ప్రశాంతత కూడా ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగ పరంగా మీకు పై స్థాయి అధికారుల నుండి మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, కొంతమంది తోటి ఉద్యోగస్తులు భరించలేక వారి యొక్క హోదాని మీరు లాగేసుకున్నారనే భావన వారిలో వారంతట వారే ఏర్పరచుకొని ఏదో ఒక విధంగా ఉద్యోగ విషయంలో మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి కానీ లేదా మిమ్మల్ని వెనక్కి లాగి వారు పైకి వెళ్ళడానికి కొన్ని కుతంత్రాలు కూడా పండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ రీత్యా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం
కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. విద్యార్థులకైతే చదివిన వెంటనే అర్థం కావడం, ఏకాగ్రత పెరుగుతుంది. కానీ మీకు ఉన్నటువంటి కుటుంబ లేదా వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల విద్యపై దృష్టి పెట్టలేకపోవడం, అధిక సమయాన్ని కేటాయించలేక బాధపడుతూ ఉంటారు. కొంతకాలం మాత్రం విద్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ సాఫీగానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో వివాహ విషయాల్లో శుభవార్తలు, ఆహ్వానాలు అందుకుంటారని చెప్పుకోవచ్చు. స్థిరాస్తులకు సంబంధించి అతిపెద్ద శుభవార్త అయితే జనవరి 16 సాయంత్రం సమయానికి అందుకునే అవకాశం కనిపిస్తుంది. జనవరి 16 తర్వాత నుండి కూడా మీరు వంశపారంపర్య ఆస్తులకు సంబంధించి కానీ ఏదైనా కోర్టులో ఉన్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. వీటి వల్ల మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వీటి కొరకు మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. వీటి వల్ల మీకు ఉన్నటువంటి రుణాలు తీరిపోవడం, లేకపోతే మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడడం, సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే మరికొన్ని విషయాల్లో ఇతరులపై విజయాన్ని కూడా ఈ మాసంలో సాధించే అవకాశం కనిపిస్తుంది. ఒకప్పుడు మీ పరిస్థితి బాగోలేనప్పుడు ఎవరి దగ్గరైనా సహాయానికి వెళ్ళినా, లేకపోతే ఎవరినైనా ఆర్థికంగా కానీ ఇతర విషయాల్లో సహాయం అడిగినప్పుడు వారు సహాయం చేయకపోగా మీ పరిస్థితి గురించి ఎవరైతే హేళన చేసి ఉంటారో అటువంటి వారందరికీ కూడా మీరు తగిన గుణపాఠాన్ని చెప్పడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. వారందరినీ కూడా మించి మీరు ఎదుగుతారు. ఈ రాశి వారికి రాజకీయ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. నూతన రాజకీయ రంగ ప్రవేశాలకి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో చూసుకున్నట్లయితే ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి. ఎంత పొదుపు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా కొంచెం ఖర్చులు అనేవి ఎక్కువగా పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒకవైపు ఇన్వెస్ట్మెంట్ వైపు కూడా మీరు చాలా వరకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలానే సినీ పరిశ్రమల్లో, కళారంగంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. తులారాశి వారికి సహజంగానే కళల పట్ల, అలానే సినీ రంగంలో కూడా ఎక్కువగా ఆసక్తి అయితే చూపిస్తారు. వీరికి ఉన్నటువంటి ఆసక్తి కారణంగానే కష్టపడే తత్వం వల్ల ఖచ్చితంగా సినీ పరిశ్రమల్లో, కళారంగంలో మంచి పేరునైతే సంపాదించుకుంటారు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల జోలికి అయితే అస్సలు వెళ్ళవద్దు. అలానే వడ్డీ వ్యాపారులకి ఈ సమయంలో బాగానే కలిసి రాబోతుంది. నూతనంగా వ్యాపార ప్రారంభాల విషయంలో మాత్రం ముందుగానే నిర్ణయాలు తీసుకోండి. అంటే అప్పటికప్పుడు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేయడం, ఇంటికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు. అలానే ఈ మాసంలో ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, అమ్మవారి ఆరాధన చేసుకోవడం మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.